షాప్ ఉందా, చిన్న పాప ఉంది, నా కొడుకు కాల్చుతున్నాడు, నేను చాలా పడుతాను. నా కొడుకు చాలా బాధ ఉన్నాడు. నా చిన్న చిన్న పిల్లలు మనమరాలు ఇద్దరు ఉండొద్దు అంటారు. ఉండొద్దంట. మాకెవ్వరు లేరు ఆధారం. మాకు బతకాలంటే చాలా కష్టం. మాకేది ఆధారం లేదు నాయన. మేమేం చేయాలి? ఎక్కడ పోవాలి? మాకు ఇల్లు కిరాయికి ఇల్లు ఉంది, చాలా ఇబ్బంది ఉంది ఆయన. మేమేం చేయాలి? ఎక్కడ పోవాలి? మాకు కష్టపడి చాలా. మా ముసలైనా నేనే చేసుకుంటాం అంతే. పువ్వులు అమ్ముకుంటాము. పూల కొడుకు కాలు చేతి పడి పాలిసి పడ్డది. ఆయనకు ఏం కాదు ఆయనతోటి. నా మనమరాలు ఉన్నారు, ఇద్దరు మనమరాలు ఉన్నారు. కోడలు ఉంది కానీ కోడలికి వాళ్ళు చేసిన వాళ్ళు లేరు. పాపం ఆమె కూడా ఏం చేస్తుంది? మేము అదే అడిగితే ఏమంటారు, మీరు ఏమైనా పోయి బతుకుని, మాతోటి కాదు. కోర్టు ఆర్డర్ వచ్చిందంటే ఆ కోర్టు ఆర్డర్ కూడా రాలే. కానీ పోలీసు మేము ఇవ్వలేదు సార్. మాకు తెలియదు, మాకేం చెప్పలేదు, మాకు తెలియదు, తెలియదు. కాలే నాయన చల్లగా బతకాలి భగవంతుడు. అయినా ఇంత అన్యాయం చేయలేదు, అయినా ఇంత కరెంటు తీయలేదు, ఇంత నీళ్ళ గురించి ఏం చేయలేదు. పాపం చాలా మంచి చేసిండు కేసీఆర్. జరిగిండు. మా ఆయన మా మనమరాలు కొడుకు బిడ్డ. నా కొడుకు పానం బాగాలేదు నాయన, నేను సాధన నాయన. మాకు చాలా ఇబ్బంది. అంటే మా పూలు చూడ, పూలు పెట్టుకొని అమ్ముకుంటాం మేము. అన్ని అట్లా ఉన్నాయో మొత్తం కింద పడి ఉన్నాయి. ఆకులు ఉన్నాయి, పూలు ఉన్నాయి, మొత్తం కింద పడి. అది కూడా తీయలేదు నాయన. మమ్మల్ని ఏమైనా అనడానికి మా ఛాన్స్ ఇవ్వలేదు. ఏమైనా చెప్దామని కూడా ఛాన్స్ లేదు మాకు. ఏమైనా అంటే కోర్టులు పోరి, కోర్టుకి వెళ్ళి ఆర్డర్ వచ్చింది అంటారు. ఎవరు మాకు చెప్పలేదు. పోలీసు వాళ్ళు చెప్పలేదు, ట్రాఫిక్ వాళ్ళు చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు. మాకు తెలియదు ఏమైంది, ఏం కథ. వచ్చిరు దన గుద్దేస్తారు, కొట్టేస్తారు. ఆ మొత్తం బుల్లెట్లు ఎత్తురు. ఆడకెళ్ళి దాకా మొత్తం విరగొట్టిండు ఆయన. పొద్దున్న నుంచి అన్నం లేదు, సున్నం లేదు, ఏం లేదు. పాప